అందరికీ నమస్కారమండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు సోదరులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి అంటే అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి డబ్బులనేవైతే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తుందండి. సో, ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అసలు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం సంబంధించి రూ. 7,000 ఎప్పుడు జమ చేస్తారో ప్రతీదీ కూడాని. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. ఇంక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ పథకు మనకి బడ్జెట్ కేటాయించాం అచ్చెన్నాయుడు అని చెప్పేసుంది. మనకిక్కడ ఏంటంటే త్వరలోనే అన్నదాత సుఖీభవ నిధులు రైతులకు ఇస్తామని చెప్పి ఇందుకోసం ఇప్పటికే 4,500,00,00,000 బడ్జెట్లు కేటాయించామని చెప్పేసైతే అనడం అయితే జరిగిందనమాట. మనకి ఎన్నికల్లో హామీ అయితే ఇచ్చారు కదా! ఏటా రైతులందరికీ 20,000 అందిస్తామని తెలిపేసైతే అన్నారు. ఇందులో పీఎం కిసాన్ కింద రూ. 6,000 రాష్ట్ర ప్రభుత్వం తరపున 14,000 మొత్తం కలిపిస్తామని తెలిపేసైతే అన్నారండి. సో, దీనివల్ల ఏంటంటే 41,00,000 మంది రైతులకు ఈ పథకం వల్ల లబ్ధి చేకూరుతుందని పేర్కొనడం అయితే జరిగిందనమాట. సో, దీనివల్ల ఏంటంటే ప్రతి రైతుకి మేలు చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. ఇక్కడ మనకి రూ. 7,000 విడుదల చేసే అవకాశం ఉందండి. ఏటా మనకి రూ. 14,000 విడుదల చేస్తామని తెలిపేసి అయితే అన్నారు రాష్ట్ర ప్రభుత్వం తరపున సంబంధించి. సో, దీనివల్ల మనకేంటంటే మనకి బడ్జెట్ అయ్యి చూసుకుంటే 4,500,00,00,000 కేటాయించే అవకాశం ఉందండి. దీనిపై కూడా మన త్వరలో అధికార ప్రకటన అయితే రానుందనమాట. విడుదల తేదీపై అయితే. సో, దీనిపై మనకి ఏ అధికార ప్రకటన వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే దయచేసి వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తది. సో, ధన్యవాదములు. జై హింద్.